కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో ఈ ఫస్ట్ టైం ఇన్ఫ్లోస్ వచ్చినాయి. ఈరోజు మనకు దాదాపుగా 10,900 క్యూసెక్స్ వస్తుంది వాటర్. దాన్ని రిలీజ్ చేస్తుంది. కానీ మేము ఇప్పుడు 3 గేట్లు ఓపెన్ చేసేసి 10,900 అదే వచ్చిన డిశ్చార్జ్ వచ్చినట్టు కింద పంపించడం జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ సంవత్సరం 5.4 crores గవర్నమెంట్ మనకు మెకానికల్ వర్క్స్ గేట్ల రిపేర్ కోసం లాస్ట్ ఇయర్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 5.4 crores శాంక్షన్ ఇచ్చింది. ఆ 5.4 crores 18 గేట్స్ టోటల్ అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పెట్టుకొని వీటిని టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఈ 3 గేట్లు కూడా చాలా స్మూత్గా రన్ అయినాయి. నేను యాక్చువల్గా ఏంటంటే సడన్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చాను. ఆదిలాబాద్ బయలుదేరి వర్షాలను చూసేసి ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను. మా స్టాఫ్ కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. అందరు నైట్ డ్యూటీ వాళ్ళు కానీ డే డ్యూటీ వాళ్ళు కానీ పర్ఫెక్ట్ అందరు వచ్చారు. ఎవ్రీబడి ఈజ్ అలర్ట్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే ఈ కింద విలేజర్స్ కానీ తర్వాత ఈ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళందరికీ గ్రూప్స్లో ఫామ్ చేసుకున్నారు. ఆ గ్రూప్లలో కూడా ఏంటంటే ఎప్పుడప్పుడు కింద డౌన్ స్ట్రీమ్లో ఉండే విలేజర్స్ కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ తర్వాత వీళ్ళకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ సైరన్ కూడా ఇప్పుడు మీరు విన్నారు. అప్పుడు ఆ సైరన్ కూడా పర్ఫెక్ట్ అన్ని కండిషన్లో ఉన్నాయి. జనరేటర్ కానీ ఇప్పుడు జనరేటర్ కూడా ఇప్పుడు కరెంట్ సడన్గా ఇప్పుడు మనం ఇప్పుడు గేట్ ఆఫ్ మధ్యలో మనం ఆన్ చేసేసి కొంచెం లేపేసరికి కరెంట్ పోయడం జరిగింది. వెంటనే మన జనరేటర్ కూడా ఆన్ చేస్తే ఆ జనరేటర్తో కూడా ఈ 3 గేట్లు కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 80% ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకున్నాము. అన్ని గేట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి.